ఇది గుజరాత్లో ద్వారకాకి సమీపంలో ఉన్న జ్యోతిర్లింగము. అసలు నిజానికి జ్యోతిర్లింగాలు 64 ఉంటాయట. అయితే అందులో 12 జ్యోతిర్లింగాల్లో ప్రత్యేకమైనవని చెప్తారు. ఎందుకంటే జ్యోతి అంటే వెలుగు. అంటే ఈ లింగాలలో ప్రకాశవంతమైన లింగ స్వరూపం ఉంటుందట. అందుకని 12 జ్యోతిర్లింగాలు కూడా ఎంతో ప్రత్యేకమైనవని చెప్తూ ఉంటారు. అందులో ఒకటి ఈ నాగేశ్వర జ్యోతిర్లింగము. అయితే ఈ జ్యోతిర్లింగానికి పూర్వము ఒక జరిగిన కథ ఉంది. అది ఏంటంటే, పూర్వం దారికావనం అనే ప్రాంతాన్ని దారుకుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు. అయితే అదే రాజ్యంలో శివభక్తుడైన సుప్రియుడు, అతడు అనుచరుడు, వాళ్ళంతా కలిసి ఉంటూ ఉండేవారు. వీళ్ళంతా శివుణ్ణి పూజించడం వల్ల రాక్షసుడు వీళ్ళందరినీ బంధించి హింసించేవాడు. అయితే వీరిని ఎక్కడ బంధించారో అక్కడే వారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసుకుని ప్రతిష్ఠించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. దాన్ని చూసిన రాక్షసుడు కోపించి సుప్రియుణ్ణి చంపాలని చెప్పేసి ఆయన మీద ఒక్కసారిగా ఉరకడం జరిగింది. అప్పుడు కోటి సూర్యుల కాంతులతో ఆ శివలింగం నుండి శివుడు ప్రత్యక్షమై రాక్షసుని సంహరించి అదే ప్రాంతంలో అదే జ్యోతిర్లింగ రూపంలో అంటే నాగేశ్వరుడుగా అక్కడ వెలిశాడు. అందుకనే ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం అని అంటారు. ఇది గుజరాత్లో ద్వారకాకు సమీపంలో ఉన్న జ్యోతిర్లింగము. అయితే ఈ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని, అలాగే భక్తుల యొక్క కోరికలు తీరుతాయని వారి యొక్క విశ్వాసము. మీరు కూడా అవకాశం ఉంటే దర్శించగలరు. శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదేగదే. నాగేశ్వర నాగేశ్వరంలో నందేశ్వరుడు అలా శివుడికి ఎదురుగా ఇలా ఇక్కడ నందేశ్వరుడు ఉన్నాడు. ఆ పిల్లలు నందేశ్వరుడి తలపైన పాము, శిరస్సుపై పాము ఉంది. శిరస్సుపై
పక్కన ఆ, సెకండ్ కూడా వెళ్ళిపోతుంది. అవునా అయ్యో నాకు తెలియదు అసలు. ఆహాహా. ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుందట, అఖండ హోమం. ఇక్కడ ఒకసారి చుట్టూ తిరిగేద్దాం. అందరూ కూడా అక్కడ చుట్టూ తిరుగుతున్నారు, నా చుట్టూ తిరుగుతున్నారు. Ya, ya.